30 ఏళ్లుగా షాపింగ్ చేయలేదు. ఈ మాట వినటానికి ఎంత బాగుందో అని మగ మహారాజులంతా అనుకుంటున్నారా? ఇది నిజ జీవితంలో సాధ్యమయ్యేనా? షాపింగ్ అంటేనే పూనకంతో ఊగిపోయే మహిళలు ఈ మాటని అస్సలు జీర్ణించుకోగలరా? అంటే మీరు నిజమని నమ్మలేకపోయినా ఇది నిజం. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 3 దశాబ్దాల క్రితం కాశీ వెళ్ళొచ్చినప్పటి నుంచి చీరలు కొనుగోలు చేయలేదనే నిర్ణయం తీసుకున్నారట. సాధారణంగా కాశీకి వెళ్ళినప్పుడు ఇష్టమైంది ఏదైనా వదిలేయాలి అని చెబుతారు. నచ్చిన కూరగాయలు, పండ్లు అక్కడ విడిచిపెట్టి వస్తారు. అయితే సుధామూర్తి మాత్రం తనకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. షాపింగ్కి వెళ్ళి చీర కొనుక్కున్నదే లేదని చెప్పారు. షాపింగ్కి వెళ్ళలేదంటే ఆన్లైన్లో కొనుక్కుంటున్నారా, ఎవరితోనైనా తెప్పించుకుంటున్నారా అనే సందేహం వచ్చుండొచ్చు. కానీ ఏ రూపంలోనూ చీరలు కొనుగోలు చేయలేదు ఆమె. అది ఎలా సాధ్యమైందని అడిగితే దానికి సుధామూర్తి చెప్పిన వివరణ నిజంగా ఈ తరం మహిళలు ఆలోచించాల్సిందే. సుధామూర్తి మాటల్లోనే చెప్పుకుంటే 6 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఆమె కబోర్డ్ని ఖాళీ చేయటానికి నాకు అరగంట కూడా పట్టలేదు. ఆమెకి కేవలం 8 నుంచి 10 చీరలు ఉన్నాయి. 32 ఏళ్ల క్రితం మా నాయనమ్మ చనిపోయింది. ఆమెకి అప్పట్లో 4 చీరలే ఉన్నాయి. అయినా సరే వాళ్ళేమీ లేదని బాధపడలేదు, సంతోషంగా జీవించారు. ఈ మంచి లక్షణాన్ని వారి నుంచి వారసత్వంగా తీసుకోవాలి అనిపించింది. అందుకు బలంగా నిర్ణయించుకునేందుకు కాశీ వేదికగా మారింది. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత ఆయన సన్నిధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుంచి నిరాడంబరంగా జీవిస్తున్నాను అన్నారు సుధామూర్తి. ఈ 30 ఏళ్లుగా వివిధ సందర్భాల్లో బహుమతిగా వచ్చిన చీరలు మాత్రం స్వీకరించాల్సి వచ్చింది అన్నారు. అలా బహుమతిగా వచ్చిన చీరల్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్లో కొంతమంది మహిళలు ప్రత్యేకంగా కుట్టించి ఇచ్చిన చీరలంటే మాత్రం ఎంతో ఇష్టమన్నారు. ఇక తన తోబుట్టువులు ఏడాదికి 2 చీరలు బహుమతులు ఇచ్చేవారు, కానీ అవి కూడా ఇవ్వొద్దని చెప్పాను అన్నారు. 50 ఏళ్లుగా చీరలు కడుతూనే ఉన్నా, వాటిని స్వయంగా ఉతుక్కొని ఇస్త్రీ చేసి కట్టుకుంటానని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో ఎంపీగా తొలిసారి ప్రసంగించిన సుధామూర్తి తనకి కేటాయించిన సమయంలో చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. మిగతా దేశాల్లో ఇప్పటికే ఇది అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపించి వీటిని పెద్ద ఎత్తున అందించాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధర 1400 ఉంది. దాని ధరను 700కి తగ్గించాలని కోరారు. సుధామూర్తి ప్రసంగానికి మోదీ సహా సభలో వారు, ఆమె స్పీచ్ను విన్నవారు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.